Welcome to Gate Masters Academy. This is Ashok Reddy, okay, Fluid Mechanics faculty. Okay, in this lecture, మనం ఏం డిస్కషన్ చేస్తున్నామంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ ఓకే హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్స్ ఇయర్. నేను ఓన్లీ ఈ టూ టాపిక్స్ని ఎందుకు ఈ టూ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఓకే హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్స్ అయినా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అయినా ద ప్యాటర్న్ అండ్ సిలబస్ ఓకే ఈ సేమ్ హియర్. ఓకే ఇక్కడ టోటల్గా 500 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 500 మార్క్స్లో ఫస్ట్ పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఓకే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవర్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఈచ్ క్వశ్చన్ క్యారీయింగ్ ద 2 మార్క్స్ ఇయర్. దెన్ 300 మార్క్స్ అవుతాయి. ఇప్పుడు టోటల్ 150 + 300 టోటల్ 450 మార్క్స్ అయినాయి. రిమైనింగ్ 50 మార్క్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే కాబట్టి నేను ఈ 5 పేపర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే టోటల్గా 5 పేపర్స్ ఉన్నాయి. ఓకే ఏడబ్ల్యూ ఏమో 3 పేపర్స్ అండ్ హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్స్ ఏమో 2 పేపర్స్. ఆ ఏడబ్ల్యూలో కూడా 2015లో ఏడబ్ల్యూ ఎంట్రన్స్ జరిగింది. అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ ఏమో 2015లో జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఏడబ్ల్యూ 2017లో జరిగింది. అదేవిధంగా అనదర్ ఏడబ్ల్యూ ఓన్లీ ఆర్డబ్ల్యూఎస్లో 2018లో జరిగింది. ద నెక్స్ట్ వన్ హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్స్ 2020లో జరిగింది. ఓకే ఈ 5 పేపర్స్నే నేను సెలెక్ట్ చేసుకొని ఈచ్ టాపిక్ నుంచి ఏ ఇయర్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనే దాని గురించి ఇప్పుడు నేను డిస్కషన్ చేస్తున్నాను. దట్ ఈస్ ద స్ట్రాటజీ హియర్. సరే బిఫోర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ దట్, దాని గురించి మనం చెప్పే ముందల ఫస్ట్ అసలు ఫ్లూయిడ్ మెకానిక్స్ ఓవర్వ్యూ ఇస్తున్నాను. జనరల్గా ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది ఓకే స్టూడెంట్స్ అనేది చాలా టఫ్గా ఫీల్ అవుతుంటారు. ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ సబ్జెక్ట్స్ ఇయర్. ఆ టఫ్గా ఫీల్ అవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే సబ్జెక్టు మీరు బీటెక్లో ఒక సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో చదివే ఉంటారు. దాని తర్వాత మీకు ఆ కాన్సెప్ట్స్ అనేది వెరీ రేర్ కేసెస్లో యూజ్ అవుతుంటాయి. ఏదైనా కంటిన్యూటీ ఈక్వేషన్ యూజ్ అవ్వచ్చు, ఓకే లేదా బెర్నౌలస్ ఈక్వేషన్ యూజ్ అవ్వచ్చు, లేదా హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ జీటీలో యూజ్ అవ్వచ్చు. కొన్ని టాపిక్సే అది దట్టు జీటీలోనే మీకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. దాని తర్వాత మీకు అసలు ఎక్కడ టచ్ కావు. అదే మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నట్లయితే ద స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ మీరు కూడా చదివేది సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే, కానీ మీకు సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ 2 ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్ఏ ఉంటుంది, ఆర్సీసీ ఉంటుంది, స్టీల్ ఉంటుంది. ఆ విధంగా మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాడ్ ప్రో సాఫ్ట్వేర్ నేర్చుకునేటప్పుడు కూడా మీకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కాన్సెప్ట్స్ యూజ్ అవుతుంటాయి. అందుకని మీకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఎప్పుడు టచ్లో ఉంటుంది. కాబట్టి మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ని ఈజీగా అనుకొని ఫ్లూయిడ్ మెకానిక్స్ని వీ కెన్ ఫీల్ ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ సబ్జెక్ట్స్ హియర్. అయితే వన్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్, బికాస్ దట్ ఈస్ అ సాలిడ్, దిస్ ఈజ్ అ ఫ్లూయిడ్. మేబీ వెన్ కంపేర్డ్ టు ద స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ ఫ్లూయిడ్ మెకానిక్స్ కొంచెం టఫ్గానే ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ మీరు వెయిటేజ్ చూసుకున్నట్లయితే 2015 నుంచి 2020 వరకు కాన్స్టెంట్గా ఓకే అరౌండ్ 20 ఆన్ యావరేజ్గా 20 మార్క్స్ వస్తున్నాయి, 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే 20 క్వశ్చన్స్ అంటే ఏంటి, 40 మార్క్స్. అంటే అవుట్ ఆఫ్ 300లో 40 మార్క్స్కి వచ్చే ఏకైక సబ్జెక్ట్ ఒకటే ఉంది, దట్ ఈస్ ద ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇయర్. ఓకే కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అందరూ ఈ ఈజీ సబ్జెక్ట్స్ని ఎవరైనా మీరు ఆన్సర్ చేయగలరు. ఈజీ సబ్జెక్ట్స్ను ఆన్సర్ చేస్తూ ఈ విధంగా కొంచెం అందరూ ఫీల్ అయ్యే టఫ్ సబ్జెక్ట్స్ని కూడా ఎక్కువ స్కోర్ చేయగలిగితే ఓకే కంపల్సరీగా మీకు ఓకే మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఓకే ఇది ఎలా ఫీల్ అవుతుంటారంటే స్టూడెంట్స్ ఓకే మనము ఎప్పుడైనా ఎంసెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదా ఈసెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫిజిక్స్ అనేది వెరీ టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారో చూసారా, అదేవిధంగా దే కెన్ ఫీల్ లైక్ దిస్ ఇయర్. ఫిజిక్స్ అనేది కూడా ఇట్ ఈస్ నాట్ ఏ టఫ్ సబ్జెక్ట్స్ ఇయర్. ఒక సిస్టమాటిక్ మేనర్లో టీచ్ చేస్తే సబ్జెక్ట్ ఏం టఫ్గా ఉండదు. ఓకే అదేవిధంగా ఇక్కడ కూడా ఫ్లూయిడ్ మెకానిక్స్ ఏం టఫ్గా ఉండదు. ఇక్కడ యాక్చువల్గా నేను ఓన్లీ టీఎస్పీసీ ఏడబ్ల్యూ గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ హియర్, బికాజ్ ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ ప్యాటర్న్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ హియర్. ఓకే ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్లయితే ఓకే టోటల్గా ఆన్ యావరేజ్గా 20 మార్క్స్ వస్తున్నాయి, 16 టాపిక్స్. ఓకే ఇక్కడ టోటల్గా 16 టాపిక్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 16 టాపిక్స్లో మనకి కంపల్సరీగా 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. టాపిక్ వైజ్ వెయిటేజ్ క్వశ్చన్స్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఓకే దిస్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ హియర్. ఓకే నేను ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేసిన స్లైడ్ని దీనివల్ల మీకు యూజ్ ఏమవుతుందంటే ఓకే మీరు ఏ టాపిక్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంటుంది, సెకండ్ ప్లేస్లో ఏది ఉంటుంది, ఓకే దానికి మీరు ఓకే ఇవ్వడానికి మీకు బాగా హెల్ప్ చేస్తుంది. నా ఇక్కడ చూడండి
టోటల్గా 5 ఎంట్రన్సెస్ 2015 నుంచి 2021 వరకు ఇప్పటికీ 5 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి నేను డిస్కషన్ చేస్తున్నాను. ఈ 2015 నేను ఎందుకు తీసుకున్నానంటే బిఫోర్ 2015 హియర్ ఓకే ద ప్యాటర్న్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో ఆ ప్యాటర్న్ని టోటల్గా చేంజ్ చేసింది కాబట్టి నేను 2015 గురించే నేను డిస్కషన్ చేస్తున్నాను. ఓకే 2015లో ఓకే ఏడబ్ల్యూలో ఓకే ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే 25 క్వశ్చన్స్ అంటే 50 మార్క్స్ అవుట్ ఆఫ్ 300 మార్క్స్లో 50 మార్క్స్ ఓన్లీ ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచే వచ్చినాయి. అదేవిధంగా నెక్స్ట్ హెచ్ఎండబ్ల్యూఎస్ 2015లో ఓకే 19 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే 19 క్వశ్చన్స్ అంటే 38 మార్క్స్ వచ్చినాయి. అవుట్ ఆఫ్ 300లో 38 మార్క్స్ ఫ్రమ్ హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్స్. ఏడబ్ల్యూ 2017లో ఓకే 20 క్వశ్చన్స్ వచ్చినాయి. 17లో 20 క్వశ్చన్స్ వచ్చినాయి మనకి ఏడబ్ల్యూ. 17లో 20 క్వశ్చన్స్ వచ్చినాయి అంటే 40 మార్క్స్ వచ్చినాయి. అంటే అవుట్ ఆఫ్ 300లో 40 మార్క్స్ ఫ్రమ్ ఓకే ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇయర్ 40 మార్క్స్ ఫ్రమ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ 2018లో 16 మార్క్స్ వచ్చినాయి. ఎస్ ఓన్లీ ఈ ఎంట్రన్స్లోనే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెము క్వశ్చన్స్ తగ్గినాయి. 16 క్వశ్చన్సే వచ్చినాయి అంటే 32 మార్క్స్ వచ్చినాయి. ఓకే అంటే నేను కంపేర్ చేయటం అంటే ఏంటి, ఈ టోటల్గా కంపేర్ చేస్తే ఓకే లెస్, అంతేగాని వేరే సబ్జెక్ట్స్తో కంపేర్ చేసిన తక్కువ మార్క్స్ వచ్చినాయని చెప్పడం లేదు. ఓన్లీ ఫ్లూయిడ్ మెకానిక్స్ డిఫరెంట్ ఇయర్స్లో ఈ ఇయర్లోనే కొంచెం తక్కువ వచ్చింది. అదే నెక్స్ట్ హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్స్ 2020లో ఓకే ఇక్కడ 20 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే 20 క్వశ్చన్స్ అంటే 40 మార్క్స్ వచ్చినాయి. ఓకే ఇది ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్లో ఫ్లూయిడ్ మెకానిక్స్ యొక్క వెయిటేజ్ క్వశ్చన్స్ అండ్ వెయిటేజ్ మార్క్స్ మల్టిప్లై విత్ 2 వీ విల్ గెట్ ద వెయిటేజ్ మార్క్స్ ఇయర్. ఎస్ దీని తర్వాత నెక్స్ట్ మనము ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఓకే ఏ ఇయర్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి 2015 ఏడబ్ల్యూలో ఓకే 0 అంటే ఒక క్వశ్చన్ కూడా రాలేదు. మీరు ఇక్కడ 2015లో ఒక క్వశ్చన్ కూడా ఫ్లూయిడ్ మెకానిక్స్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ నుంచి రాలేదు కదా అని మీరు కానీ నెగ్లెక్ట్ చేసేసారనుకోండి ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ని. నెక్స్ట్ ఓకే హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్లో ఓకే 2015లో ఓకే 3 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే 3 క్వశ్చన్స్ అంటే 6 మార్క్స్ వచ్చినాయి. మరి చూడండి ఇక్కడ మీరు నెగ్లెక్ట్ చేసినట్టయితే ఇక్కడ 6 మార్క్స్ ఇట్ ఈజ్ ఎనఫ్. ఓకే మీకు జాబ్ రావాలా జాబ్ రాకూడదా ఆ మార్క్స్ సరిపోతాయి. ఓకే 6 మార్క్స్ ఇయర్ కాబట్టి దయచేసి మీరు ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అదేవిధంగా నెక్స్ట్ 2017లో 2 మార్క్స్ వచ్చినాయి. ఓకే ఆర్డబ్ల్యూఎస్లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆర్డబ్ల్యూఎస్లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్స్ 2020లో ఓకే 4 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే 4 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్. ఇక్కడ చూడండి 2015లో 0 మార్క్స్ వచ్చినాయి. అదే 2020లో ఓకే 8 మార్క్స్ వచ్చినాయి. అంటే 4 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఒక టాపిక్ నుంచి 8 మార్క్స్ అవుట్ ఆఫ్ 300లో 8 మార్క్స్ అనేది ఒక టాపిక్ నుంచి వచ్చింది. కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు చెప్పబోయేది ఏంటంటే అసలు ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ నుంచి అసలు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్క్స్ కాదు 2 మార్క్స్ కాదు 0 మార్క్స్ వచ్చినా దయచేసి డోంట్ నెగ్లెక్ట్ ద ఓకే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్. ఎస్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఫ్లూయిడ్ ప్రాపర్టీసే లేకుండా రిమైనింగ్ టాపిక్స్ని మనం ఎలా అండర్స్టాండింగ్ చేసుకోగలం, హౌ వీ కెన్ అండర్స్టాండ్ హియర్. అసలు స్ట్రెస్ అనే డెఫినేషన్ తెలియకుండా ఓకే స్ట్రెయిన్ అనే డెఫినేషన్ తెలియకుండా ఓకే యంగ్స్ మోడ్యులస్ ప్రాపర్టీస్ తెలియకుండా మనం ఏ విధంగా అయితే రిమైనింగ్ టాపిక్స్ని అండర్స్టాండింగ్ చేసుకోలేమో ఇన్ ద సేమ్ మేనర్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ గురించి మనకు తెలియకుండా మనము అండర్స్టాండింగ్ చేసుకోలేము. కాబట్టి దయచేసి ఓకే మీరు ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో ఓకే ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలిగితే అంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ టెన్షన్ ఉంది. జస్ట్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ టెన్సైల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటే సరిపోదు. అదే క్యాపిలారిటీ ఉంది, వేపర్ ప్రెషర్ ఉంది, ఇవన్నీ మీకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యావిటేషన్ అనేది సెంట్రిఫ్యూగల్ పంప్స్లో వస్తుంది, రియాక్షన్ టర్బైన్స్లో వస్తుంది, సో మెనీ ప్లేసెస్లో క్యావిటేషన్ వస్తుంది. ఆ క్యావిటేషన్ రావడానికి వేపర్ ప్రెషర్ అనే ఫ్లూయిడ్ ప్రాపర్టీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ హియర్. ఓకే వెన్ ద క్యావిటేషన్ విల్ అక్కర్స్ అంటే ఏం చెప్తాము, ద ఫ్లూయిడ్
ప్రెషర్ ఈజ్ లెస్ దాన్ ది వేపర్ ప్రెషర్, దెన్ ద క్యావిటేషన్ విల్ అకర్స్. ఓకే, కాబట్టి ఇన్ని చూడండి, ఒక ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో వేపర్ ప్రెషర్ అనేది ఎన్ని ప్లేసెస్లో మీకు హెల్ప్ చేస్తుంది, అదేవిధంగా క్యాపిలారిటీ ఎన్ని ప్లేసెస్లో హెల్ప్ చేస్తుంది, ఓకే డెన్సిటీ ఎన్ని ప్లేసెస్లో హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ని దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు మ్యాక్సిమం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోదలుచుకుంటే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. దట్టు మీరు లోకల్ టెక్స్ట్ బుక్స్ కాదు, దయచేసి మీరు బాగా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ కోసం రిఫర్ చేయాలి. అది ఫ్లూయిడ్ ప్రాపర్టీస్కి ఒక వెయిటేజీ. అండ్ ఏ ప్రాపర్టీని మీరు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. వెస్కాసిటీని నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఓకే సర్ఫేస్ టెన్షన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఓకే స్పెసిఫిక్ గ్రావిటీని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. మీరు ఒక్కసారి ఈ టోటల్గా 10 ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ని నెగ్లెక్ట్ చేయకండి. దయచేసి బాగా డెప్త్గా ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ గురించి మీరు ఓకే డిస్కస్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ హియర్. నెక్స్ట్ టాపిక్ ప్రెషర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ హియర్. ప్రెషర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ హియర్. ఎస్, మీరు చూడండి, మనకి స్ట్రెస్ ఎంత ఇంపార్టెంటో స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్లో, అదేవిధంగా ఫ్లూయిడ్ మెకానిక్స్లో వెరీ 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 ఇంపార్టెంట్ వన్ ఈజ్ ప్రెషర్. ఎక్కడ ప్రెషర్ లేకుండా అసలు ఏం జరుగుతుంది? ఓకే, ప్రెషర్ లేకుండా ఏం జరుగుతుంది? కాబట్టి ప్రెషర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రెషర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ అంటే ప్రెషర్ గురించి అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ గురించి. అండ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది టాపిక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ హియర్. అంటే మ్యానోమీటర్స్లో ఏ మ్యానోమీటర్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఓకేనా, ఈ పర్టికులర్ ప్లేస్లో విచ్ మ్యానోమీటర్ ఈజ్ సూటబుల్ హియర్. ఓకే, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సెకండ్ టాపిక్. దయచేసి మీరు సెకండ్ టాపిక్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, నా ఇక్కడ చూడండి, 2015లో 1 క్వశ్చన్ వచ్చింది. అండ్ 15 HMWS మేనేజర్లో కూడా 1 క్వశ్చన్ వచ్చింది. బట్ ఇక్కడ 1 క్వశ్చన్ వచ్చింది కదా అని మీరు చూస్తే, నెక్స్ట్ 2017లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. RWS 2018లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, అదేవిధంగా ఓకే HMWS 2020లో ఓకే 1 క్వశ్చన్ వచ్చింది. అంటే ఆన్ యావరేజ్గా మీకు ఓకే 1.5 క్వశ్చన్ అయితే వస్తుంది. ఆన్ యావరేజ్గా 1.5 క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకనంటే ఓకే మీరు చూడండి, మనము ఇక్కడ 4 మార్క్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఆల్సో ప్రెషర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ మీద కూడా బాగా వెరీ డెప్త్గా ఏం క్వశ్చన్స్ రావు. ఓకే, కొంచెం ఈజీగానే ఉంటాయి. అంటే ఏ మ్యానోమీటర్ ఎప్పుడు మనం యూజ్ చేయాలి, వెన్ వీఆర్ యూజింగ్ దిస్ మ్యానోమీటర్ హియర్ అడుగుతుంటాడు. లో ప్రెషర్కి ఏ మ్యానోమీటర్ ఇచ్చేస్తారు, బాగా యాక్యురసీ రావాలంటే ఏ మ్యానోమీటర్ ఇచ్చేస్తారు టు గెట్ ద యాక్యురసీ హియర్. ఆ విధంగా లేదా పీజోమీటరు ఏ ప్రెషర్స్ని మెజర్ చేయగలదు, లేదా హైడ్రోస్టాటిక్లా మీకు ఎప్పుడు యూజ్ఫుల్ అయ్యేది హైడ్రోస్టాటిక్లా గురించి ఉంటుంది, పాస్కల్స్లా గురించి ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ ప్రెషర్స్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ హియర్. అంటే గేజ్ ప్రెషర్, ఓకే వేపర్ ప్రెషర్, వ్యాక్యూమ్ ప్రెషర్ అండ్ అబ్సల్యూట్ ప్రెషర్ అండ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. మనం ప్రెషర్ని మెజర్ చేసేటప్పుడు విత్ రెఫరెన్స్ టు ద అట్మాస్ఫిరిక్ తీసుకోవాలా, లేదా విత్ రెఫరెన్స్ టు ద ఓకే అబ్సల్యూట్ తీసుకోవాలా, వీటన్నిటి గురించి బాగా ఓకే ప్రెషర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్లో ఉంటుంది. దయచేసి ఈ టాపిక్ని కూడా, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి అసలు ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే అర్థం కాకపోవడానికి కారణము ప్రెషర్స్ యొక్క టైప్స్. ఓకే, సమ్ టైమ్స్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటారు, సమ్ టైమ్స్ అబ్సల్యూట్ ప్రెషర్ అంటారు, సమ్ టైమ్స్ గేజ్ ప్రెషర్ అంటారు, సమ్ టైమ్స్ వ్యాక్యూమ్ ప్రెషర్ అంటుంటారు. ఓకే, దయచేసి ప్రెషర్స్ యొక్క టైప్స్ ఆఫ్ ప్రెషర్స్ మీద ఓకే మీకు మంచి కాన్ఫిడెన్స్ రావాలి. ఇక్కడ పర్టికులర్ ప్లేస్లో ఏ ప్రెషర్ ఉందో మీరు చెప్పగలగాలి. ఓకే, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ హియర్. అక్కడ మీరు బాగా ఫోకస్ చేయాల్సి ఉంది టైప్స్ ఆఫ్ ప్రెషర్స్. ఇక్కడ పర్టికులర్ వాల్యూ వచ్చిందంటే అది మనం అబ్సల్యూట్ ప్రెషర్ యాజ్ ఏ రిఫరెన్స్ లైన్ కన్సిడర్ చేసామా, లేదా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ యాజ్ ఏ రిఫరెన్స్ లైన్ కన్సిడర్ చేసామా, దట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అది మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. దాని నెక్స్ట్ టాపిక్ చూడండి, జనరల్గా హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ అండ్ బయాన్స్ అండ్ ఫ్లోటేషన్ అనే టాపిక్స్ ఉంటాయి. కానీ ఇక్కడ టీఎస్పీసీలో ఓకే హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ కానీ బయాన్స్ అండ్ ఫ్లోటేషన్ టాపిక్ కానీ లేదు ఏడబ్ల్యూలో. దట్టు ఏడబ్ల్యూలో ఓకే ఈ 2 టాపిక్స్ లేవు. దయచేసి నేను అందుకే ఆ 2 టాపిక్స్ని ఇక్కడ ఎక్కడ డిస్ప్లే చేయలేదు. నెక్స్ట్ టాపిక్ కైనమాటిక్స్ వెళ్దాం. కైనమాటిక్స్ ఇక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి 2015లో 1 క్వశ్చన్ వచ్చింది ఫ్రమ్ కైనమాటిక్స్ హియర్, 1 క్వశ్చన్. అదే ఓకే ఇమీడియట్లీగా 2015లో HMWSలో 4. అంటే ఇక్కడ చూడండి, అరే 1 వచ్చింది కదా అని దీన్ని మీరు నెగ్లెక్ట్ చేశారు అనుకోండి, ఇమీడియట్లీ 4. అదేవిధంగా నెక్స్ట్ 17లో 2, సరే 18లో 20లో రాలేదు. ఓకే 18లో 20లో అసలు క్వశ్చన్సే రాలేదు, 0 హియర్.
ఓకే, ఫైనల్గా మీరు దయచేసి ఈ టాపిక్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ చూడండి 4 మార్క్స్ 2015 హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్లో ఓకే 4 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్. ఆ 8 మార్క్స్ వాళ్ళు మిమ్మల్ని డిసైడ్ చేయడానికి. అండ్ వన్ మోర్ హియర్, స్టూడెంట్స్ ఈ టోటల్ 16 టాపిక్స్లో అమాంగ్ దీస్ 16 టాపిక్స్లో బాగా టఫ్గా ఫీల్ అయ్యే టాపిక్ ఏముంటుందంటే కైనమాటిక్స్. టఫ్గా అయితే ఉండదండి. కైనమాటిక్స్లో ఏముంటాయి? టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి, ఓకే కంటిన్యూటీ ఈక్వేషన్ ఉంటుంది, డిశ్చార్జ్ డెఫినేషన్ ఉంటుంది, యాక్సలరేషన్ ఉంటుంది. ఆ యాక్సలరేషన్ దగ్గర స్టూడెంట్స్ కొంచెం టఫ్గా ఫీల్ అవుతుంటారు. ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం యాక్సలరేషన్ అనేది ఓకే ఫిజిక్స్లో ఎక్కడి నుంచో 6th క్లాస్ నుంచో 7th క్లాస్ నుంచో మనము కైనమాటిక్స్ అనే టాపిక్ చదువుతున్నాం. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది, యాక్సలరేషన్ ఉంటుంది. మీరేం టఫ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వీ కెన్ లెర్న్ ఆన్ ఏ సిస్టమేటిక్ మేనర్. మన ఓకే ఆన్లైన్ వీడియోస్ చూడండి, మీకు చాలా సిస్టమేటిక్గా ఓకే అసలు ఎందుకు యాక్సలరేషన్ గురించి మనం ఎందుకు డిస్కషన్ చేయాలి, అసలు రొటేషనల్ ఇర్రొటేషనల్ ఫ్లో గురించి ఎందుకు డిస్కషన్ చేయాలి, లేదా ఓకే స్ట్రీమ్ ఫంక్షన్ గురించి ఎందుకు డిస్కషన్ చేయాలి, వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ గురించి ఎందుకు డిస్కషన్ చేయాలి, అసలు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అనేది మన ఆన్లైన్ వీడియోస్లో ఓకే మనం ఆఫ్లైన్లో క్లాసెస్ టీచ్ చేయబడతాయి. అదేవిధంగా ఆన్లైన్ వీడియోస్లో చాలా క్లారిటీగా టైప్స్ ఆఫ్ యాక్సలరేషన్స్ గురించి కూడా మనం చాలా క్లారిటీగా డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి ఒక సిస్టమేటిక్ మేనర్లో నేర్చుకుంటే కైనమాటిక్స్ స్టఫ్ కాదు. చాలామంది కైనమాటిక్స్ స్టఫ్ అని దాని జోలికి వెళ్ళరు. కానీ ఎవరైతే ఓకే కైనమాటిక్స్ని రీడ్ చేశారో వాళ్ళు కంపల్సరీగా 2015లో జరిగినటువంటి హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్లో 8 మార్క్స్ వాళ్ళు స్కోర్ చేశారు. ఓకే దయచేసి ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఓకే ఇక్కడ కైనమాటిక్స్లో ఇండైరెక్ట్గా కూడా వచ్చే క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి. వెరీ 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 రేర్ కేసెస్లో ఎప్పుడు డైరెక్ట్ క్వశ్చన్సే మీకు కైనమాటిక్స్లో వచ్చాయి. అంత ఓకే ఇండైరెక్ట్గా టాపిక్స్ ఎక్కువ ఉంటాయి, నేను కాదన్నా. టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకనంటే రొటేషనల్ ఇర్రొటేషనల్ అని, వర్టిసిటీ అని, సర్క్యులేషన్ అని, స్ట్రీమ్ ఫంక్షన్ అని, వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ అని, అండ్ ఫ్లో నెట్ అని ఇక్కడ కంపల్సరీగా ఒక టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇండైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ అయితే కొంచెం తక్కువగానే మనకు కనపడుతుంటాయి. కొంచెం మ్యాథమెటిక్స్ రావాలి మీకు, డిఫరెన్షియేషను అండ్ ఇంటిగ్రేషన్ ఇవి కంపల్సరీ రావాలి. ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే మనకి ఇంటిగ్రేషను డిఫరెన్షియేషన్ మనకు రావాలి. ఆ పాయింట్ అయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఎస్, నెక్స్ట్ వన్ ఫ్లూయిడ్ డైనమిక్స్ హియర్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఫ్లూయిడ్ డైనమిక్స్ హియర్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈస్ బెర్నౌలిస్ ఈక్వేషన్. ఓకే మీ అందరికీ తెలుసు బెర్నౌలిస్ ఈక్వేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనందరికీ బాగా ఐడియా ఉంది. ఆ బెర్నౌలిస్ ఈక్వేషన్ని మనం చాలా క్లారిటీగా అండర్స్టాండింగ్ చేసుకోగలిగితే ఓకే ఆ బెర్నౌలిస్ ఈక్వేషన్ ఎలా అప్లై చేయాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్లూయిడ్ మెకానిక్స్లో ద 3 ఈక్వేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూటీ ఈక్వేషన్ కైనమాటిక్స్లో నేర్చుకుంటాం, బెర్నౌలిస్ ఈక్వేషన్ మనం ఇక్కడే నేర్చుకుంటాం, అండ్ మొమెంటమ్ ఈక్వేషన్. వన్ మోర్ ఈజ్ నథింగ్ బట్ మొమెంటమ్ ఈక్వేషన్ హియర్. దీస్ 3 ఈక్వేషన్స్ మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి బెర్నౌలిస్ ఈక్వేషన్ ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఈ కైనమాటిక్స్లో డైనమిక్స్లో మనం రీడ్ చేసేది ఓకే బెర్నౌలిస్ ఈక్వేషన్ గురించి అండ్ వెంచురీ మీటరు, ఆరిఫైస్ మీటరు, వీటన్ని అంటే ఫ్లో మెజరింగ్ డివైజెస్ గురించి కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఎందుకంటే ఓకే ఆ బెర్నౌలిస్ ఈక్వేషన్ అప్లై చేసే మనం పిటోట్ ట్యూబ్ని ఇచ్చేసి వెలాసిటీని ఫైండ్ అవుట్ చేస్తాం, వెంచురీ మీటర్ని ఇచ్చేసి మనము డిశ్చార్జ్ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఆరిఫైస్ మీటర్. ఓకే సరే, ఫ్లూయిడ్ డైనమిక్స్లో ఒకసారి వెయిటేజ్ కానీ మనం చూసినట్లయితే 2015లో ఓకే 2 క్వశ్చన్స్ వచ్చినాయి, అండ్ హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ 2015లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి, 17లో క్వశ్చన్స్ రాలేదు, 18లో 1 క్వశ్చన్ వచ్చింది, అండ్ హెచ్ఎండబ్ల్యూఎస్లో 2020లో క్వశ్చన్. ఆన్ యావరేజ్గా 1 క్వశ్చన్ వచ్చింది. టోటల్గా ఓకే 5 క్వశ్చన్స్ వచ్చినాయి కదమ్మా, 5/5 విచ్ గివ్స్ ద 1 ఇయర్. నెక్స్ట్ వన్ ఓకే ఫ్లో ఓవర్ ఏ నాచెస్ అండ్ వియర్స్. యాక్చువల్గా ఓకే ఈ ఫ్లో ఓవర్ ఏ నాచెస్ అండ్ వియర్స్ అనేది మీకు సిలబస్లో మెన్షన్ చేసి లేదు, కానీ ఈ టాపిక్ అనేది డైనమిక్స్లో వచ్చేస్తుంది. ఎందుకంటే డైనమిక్స్లో ఒక టాపిక్ ఉంటుంది ఫ్లో మెజరింగ్ డివైజెస్, అంటే వెంచురీ మీటరు, ఆరిఫైస్ మీటర్ అలా ఉంటుంది కదా. మీ అందరూ తెలుసు నాచ్ అండ్ వియర్ అనేది కూడా ఫ్లో మెజరింగ్ డివైజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద డిశ్చార్జ్ ఓకే ఇన్ ఏ ఓపెన్ ఛానల్ అని చెప్తాం కదా. కాబట్టి ఇక్కడ మీరు టాపిక్లో లేదు కదా ఓకే నాచెస్ అండ్ వియర్స్ అనే టాపిక్ లేదు కదా అని దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ చూడండి క్లియర్గా 2015లో వైడబ్ల్యూలో 1 క్వశ్చన్ వచ్చింది, అండ్ ఆర్డబ్ల్యూఎస్ 2018లో కూడా 1 క్వశ్చన్ వచ్చింది. దయచేసి ఆ టాపిక్ లేదు కదా అని మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఉండకండి. ఎందుకని ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నాడంటే ఒక ఫ్లో మెజరింగ్ డివైస్ అనే టాపిక్ ఇక్కడ కంపల్సరీగా డైనమిక్స్లో ఉంటుంది కాబట్టి. ద నెక్స్ట్ వన్ ఫ్లో త్రూ పైప్స్ హియర్. ఈ ఫ్లో త్రూ పైప్స్ చూడండి 15లో 2 క్వశ్చన్స్,
హెచ్ఎండబ్ల్యూఎస్ 15లో 2 క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ కాన్స్టెంట్గా ఓకే క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది. దట్టు ఇక్కడ మీరు ఇంకో పాయింట్ అర్థం చేసుకున్నట్లయితే ఆన్ యావరేజ్గా 1.5 మార్క్స్ 1.5 క్వశ్చన్ ఓకే 1.5 క్వశ్చన్ కంపల్సరీగా ఆన్ యావరేజ్గా మీకు వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ లామినార్ ఫ్లో. ఎస్, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ టాపిక్. లామినార్ ఫ్లో 2015లో 4 క్వశ్చన్స్ వచ్చినాయి లామినార్ ఫ్లోలో. అంటే 4 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ ఓన్లీ ఫ్రమ్ లామినార్ ఫ్లో హియర్. వెరీ 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 ఈజీ టాపిక్. లామినార్ ఫ్లోలో ఏముంటుంది? జస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది లామినార్ ఫ్లోలో. అంటే లామినార్ ఫ్లో డెఫినేషన్ ఉంటుంది అండ్ లామినార్ ఫ్లో ఎనాలిసిస్ చేయాలంటే నావియర్ స్టోక్ ఈక్వేషన్ ఇచ్చాలంటాము. లామినార్ ఫ్లో రేనాల్డ్స్ నెంబర్ లెస్ దాన్ 2000 ఉంటే లామినార్ అని, అదే పై ఫ్లో బిట్వీన్ 2 ప్యారలల్ ప్లేట్స్ అయితే మటుకు 1000 అని, అలాగా వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఏముంటుంది? ఓన్లీ ఓకే 3 టాపిక్స్ ఉంటాయి. ఎనాలిసిస్ ఆఫ్ లామినార్ ఫ్లో త్రూ ఏ సర్కులర్ పైప్ హియర్, ఎనాలిసిస్ ఆఫ్ ది లామినార్ ఫ్లో బిట్వీన్ ద 2 ప్యారలల్ ప్లేట్స్ హియర్. నెక్స్ట్ వన్ కైనెటిక్ ఎనర్జీ కరెక్షన్ ఫ్యాక్టర్ అండ్ మొమెంటం కరెక్షన్ ఫ్యాక్టర్. దీస్ ఆర్ ద టాపిక్స్ అండ్ జస్ట్ వెరీ 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 ఓకే సింపుల్ టాపిక్. ఓకే ఈజీ టాపిక్ హియర్. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీస్ కూడా లామినార్ ఫ్లోలో తక్కువ ఉంటాయి. ఇండైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ కూడా లామినార్ ఫ్లోలో. అయినా ఇక్కడ చూడండి ఓకే 4 క్వశ్చన్స్ వచ్చినాయి అంటే 8 మార్క్స్ వచ్చినాయి. సరే రిమైనింగ్ ఈ ఎంట్రన్స్లో మటుకు 1 మార్క్ వచ్చింది. అదే మళ్ళీ మీరు 1 క్వశ్చన్ వచ్చింది. అదే 2020 హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్లో అయితే 2 క్వశ్చన్స్ వచ్చినాయి అంటే 4 మార్క్స్ వచ్చినాయి. ఓకే, అదే నెక్స్ట్ వన్ టర్బులెంట్ ఫ్లో. ఎస్, ఇక్కడ చూడండి దయచేసి టర్బులెంట్ ఫ్లో ఓపెన్గా మనం మాట్లాడుకుంటే కొంచెం టాపిక్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది. మీరు ఎవరైనా సార్ టర్బులెంట్ ఫ్లో టఫ్గా ఉందని నేను ఇగ్నోర్ చేస్తానంటే చేయండి, పర్లేదు. ఎందుకంటే ఒక్క 2020లోనే ఇప్పటివరకు ఒక క్వశ్చన్ వచ్చింది. కొంచెం టాపిక్ అయితే టఫ్గానే ఉంటుంది. ఆ వచ్చిన క్వశ్చన్ కూడా కొంచెం ఇండైరెక్ట్గానే ఉంటాయి. టర్బులెంట్ ఫ్లో మనం అండర్స్టాండింగ్ చేసుకోలేం. మనం ఓపెన్గా మాట్లాడుకుంటే టర్బులెంట్ ఫ్లోని మీరు నెగ్లెక్ట్ చేసినా తప్పేం కాదు. ఓకే, మ్యాక్సిమం చదవండి. ఎందుకనంటే ఆ 1 మార్క్ 1 క్వశ్చన్ 2 మార్క్స్ కదా. ఏమో మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మీకు బాగా టైం ఉంది, పర్లేదు సార్ నేను చదువుకోగలనంటే వీ కెన్ రీడ్ ద టర్బులెంట్ ఫ్లో ఆల్సో. కానీ ఇక్కడ మనకు 15లో ఏడబ్ల్యూలో కానీ 15 హెచ్ఎండబ్ల్యూఎస్లో కానీ ఇంకా రిమైనింగ్ 2 ఎంట్రన్స్లో కూడా ఇంతవరకు ఒక క్వశ్చన్ కూడా రాలేదు. నెక్స్ట్ వన్ కంప్రెసిబుల్ ఫ్లో. ఎస్, ఈ కంప్రెసిబుల్ ఫ్లో ఏడబ్ల్యూ 2015లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఓకే హెచ్ఎండబ్ల్యూఎస్లో క్వశ్చన్ లేదు. నెక్స్ట్ వన్ 2017లో క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ 1 క్వశ్చన్స్ లేదు. కానీ వన్ థింగ్ ఐ వాంట్ టు సే సార్, మరి ఎందుకు సార్ కంప్రెసిబుల్ ఫ్లోలో మరి రిమైనింగ్ రాలేదంటే రాలేదు కదా అని మీరు నెగ్లెక్ట్ చేయకండి. జనరల్గా ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జామినేషన్ 2017లో కండక్ట్ చేశారు. ఆ టీఎస్పీసీ ఆ ఎగ్జామినేషన్లో టోటల్గా 3 పేపర్స్ ఉంటాయి. 1 పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ద సెకండ్ పేపర్ ఓన్లీ ఎస్టమ్ అండ్ ఎఫ్ఎంఏ ఉంటుంది. ఓకే, ఓన్లీ ఎస్ఎంఎఫ్ఎం నాకు తెలిసి థర్డ్ పేపర్ లేనట్టుగా ఉంది. ఓన్లీ 2 పేపర్స్ ఉంటుంది. అయితే నేనైతే ఒకటైతే అష్యూరెన్స్ ఇవ్వగలను, ఒకే ఒక పేపరు 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 150లో 75 ఫ్రమ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ 75 ఫ్రమ్ ఓకే స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్. ఆ 75లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కంప్రెసిబుల్ ఫ్లోలో నుంచే వచ్చింది. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓన్లీ ఒక ఎగ్జామ్ కని ప్రిపేర్ కారు కదా. ఓకే, అలా అని దయచేసి మీరు ఇది నెగ్లెక్ట్ చేయకండి. మీరు కావాలంటే ఒక్కసారి ట్రైబల్ వెల్ఫేర్ పేపర్ ఒకసారి కానీ మీరు రిఫర్ చేయండి. అసలు హౌ మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ కంప్రెసిబుల్ ఫ్లో ఒకసారి మీకు అర్థమవుతుంది. ఓకే, కంప్రెసిబుల్ ఫ్లో నేను తర్వాత ఎప్పుడైనా కానీ ఒక వీడియో కూడా చేస్తాను ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ మీద కూడా కంపల్సరీ. అప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు కంప్రెసిబుల్ ఫ్లో అనేది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అని. దయచేసి మీరు దాన్ని అయితే నెగ్లెక్ట్. ఇప్పుడు టర్బులెంట్ ఫ్లో నేను ఓపెన్గా చెప్పాను, దయచేసి మీరు నెగ్లెక్ట్ చేసినా తప్పలేదని. కానీ నేను కంప్రెసిబుల్ ఫ్లోని నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తున్నాను. ఓకే, మళ్ళీ ఎందుకంటే 2017లో నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, నెక్స్ట్ వన్ బౌండరీ లేయర్ థియరీ. ఎస్, ఈ బౌండరీ లేయర్ థియరీ అనేది కొంచెము ఓకే టఫ్గానే ఉంటుంది టాపిక్. కానీ జాగ్రత్తగా ఒక సిస్టమేటిక్ మేనర్గా అండర్స్టాండింగ్ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. కానీ అదర్వైజ్ కొంచెం టఫ్గానే ఉంటుంది. అసలు ఇక్కడ ఎందుకు చదవాలి, ఏంది బౌండరీ లేయర్ థియరీ అనేది ఫస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. జనరల్గా ఫ్లో త్రూ పైప్స్ అంటే ఫ్లూయిడ్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ఏ పైప్. అదేవిధంగా ఫ్లూయిడ్ ఈజ్ ఫ్లో ఓవర్ ఏ సర్ఫేస్. అంటే అది ఫ్లాట్ సర్ఫేస్ అవ్వచ్చు, కర్వ్డ్ సర్ఫేస్ అవ్వచ్చు, దాని మీద కానీ ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంటే కంపల్సరీగా బౌండరీ లేయర్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బౌండరీ లేయర్ అనాలిసిస్ ఆర్ బౌండరీ లేయర్ థియరీ. కానీ క్వశ్చన్స్ చూడండి. ఓకే, 3 క్వశ్చన్స్ 15లో
హెచ్ఎండబ్ల్యూఎస్లో 1 క్వశ్చన్ అండ్ 2 క్వశ్చన్స్ అండ్ ఇక్కడ 3 క్వశ్చన్స్ వచ్చినాయి. హెచ్ఎండబ్ల్యూఎస్ 2020లో 3 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను జస్ట్ 3 to 4 మార్క్స్లో రిటర్న్ టెస్ట్ క్వాలిఫై కానోళ్ళని, కానీ ఇక్కడ చూడండి 6 మార్క్స్. ఓకే, కాబట్టి టాపిక్ అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది. అయితే సమ్ టైమ్స్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి మీరు ఎవరైతే బౌండరీ లేయర్ థియరీలో చూడండి, బౌండరీ లేయర్ థియరీలో ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోగలిగితే మంచి స్కోరింగే ఉంది బౌండరీ లేయర్ థియరీ కూడా. అంటే 3 క్వశ్చన్స్ అంటే 6 మార్క్స్, అది మామూలు విషయం కాదు. దయచేసి ఆ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా అండర్స్టాండింగ్. నెక్స్ట్ వన్ డ్రాగన్ లిఫ్ట్ ఇయర్. ఓకే, యాక్చువల్గా డ్రాగన్ లిఫ్ట్ అనే టాపిక్ సిలబస్లో అసలు ఇంతవరకు మెన్షనే చేయలేదు. 2015 నుంచి 20 వరకు ఎక్కడ డ్రాగన్ లిఫ్ట్ అనేది అసలు లేనే లేదు అక్కడ సిలబస్లో. కానీ ఈ డ్రాగన్ లిఫ్ట్ నుంచి ఒక 2015లో అండ్ 2018లో క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఆ మీనింగ్ ఏంటంటే బౌండరీ లేయర్ థియరీలో కూడా కంపల్సరీగా డ్రాగన్ లిఫ్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది. కాబట్టి దాని మీద క్వశ్చన్స్ని కవర్ చేయడం కోసం డ్రాగన్ లిఫ్ట్లో ఇచ్చారు. ఓకే, ఇక్కడ 2 క్వశ్చన్స్ డ్రాగన్ లిఫ్ట్లో వచ్చినాయి. 1 క్వశ్చన్ 2015లో, అనదర్ క్వశ్చన్ 2018లో. నెక్స్ట్ వన్ డైమెన్షనల్ ఎనాలిసిస్ ఇయర్. దిస్ ఈజ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మనం సెంట్రిఫికల్ పంప్స్ కానీ టర్బైన్స్లో కానీ ఒక టర్బైన్ డిజైన్ చేయాలన్నా, సెంట్రిఫికల్ పంప్స్ని డిజైన్ చేయాలన్నా మోడల్ ఎనాలిసిస్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ మోడల్ ఎనాలిసిస్ అనేది మనం డైమెన్షనల్ ఎనాలిసిస్లోనే నేర్చుకుంటాం. ఓకే, అసలు స్ట్రిక్ట్లీ స్పీకింగ్ దిస్ టాపిక్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డైమెన్షనల్ అండ్ మోడల్ ఎనాలిసిస్. ఓకే, మోడల్ ఎనాలిసిస్ ఇయర్. ఇక్కడ చూడండి 2 క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్, నెక్స్ట్ 1 క్వశ్చన్, నెక్స్ట్ 2 క్వశ్చన్స్, నెక్స్ట్ 1 క్వశ్చన్. హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్లో 3 క్వశ్చన్స్ అంటే 6 మార్క్స్. 3 క్వశ్చన్స్ అంటే అసలు డైమెన్షనల్ అనాలిసిస్లో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉండవండి. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ బౌండరీ లేయర్లో ఉండొచ్చేమో, కానీ డైమెన్షనల్ అనాలిసిస్లో ఇండైరెక్ట్గా పెద్దగా క్వశ్చన్స్ ఉండవు. కానీ మోడల్ లాస్ వీటన్నిటి గురించి అసలు ఎందుకు మోడల్ లాస్ ఏం చేస్తున్నాయి, డైమెన్షనల్ ఎనాలిసిస్, డైమెన్షనల్ లెస్ నెంబర్స్, రేనాల్డ్స్ నెంబర్, ప్రౌడ్స్ నెంబర్, ఇవన్నీ మీకు తర్వాత అయినా హెల్ప్ చేస్తాం. ఓపెన్ ఛానల్ ఫ్లోలో ప్రౌడ్స్ నెంబర్ ఇచ్చేస్తాం అండ్ కంప్రెసిబుల్ ఫ్లోలో మ్యాక్ నెంబర్ ఇచ్చేస్తాం. కాబట్టి వీటిని కూడా ఒక సిస్టమేటిక్ మేనర్గా చదువుకుంటే ఈజీగానే ఉంటుంది డైమెన్షనల్ అండ్ మోడల్ అనాలిసిస్. నెక్స్ట్ వన్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ ఇయర్. ఇక్కడ చూడండి 15లో 1 క్వశ్చన్, 15లో హెచ్ఎండబ్ల్యూఎస్లో 1 క్వశ్చన్, నెక్స్ట్ 1 క్వశ్చన్ వచ్చింది. అయితే ఐ వాంట్ టు సే 1 more పాయింట్ హియర్. సార్ 1 క్వశ్చనే కదా వచ్చింది కదా అని మీరు ఇది నెగ్లెక్ట్ చేశారనుకోండి. ఇక్కడ మనకి హైడ్రాలిక్ టర్బైన్స్ పంప్స్లో వెలాసిటీ ట్రయాంగిల్స్ అని వస్తాయి. అవును, వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా వెలాసిటీ ట్రయాంగిల్స్ కావాలి కదా. వర్క్ డన్ పర్ సెకండ్ కానీ, ఎఫిషియన్సీ కానీ, హైడ్రాలిక్ ఎఫిషియన్సీ కానీ, ఇవన్నీ మనము ఎక్కడ నేర్చుకుంటాం, ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో నేర్చుకుంటాం. మరి అలాంటి ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్లో వెలాసిటీ ట్రయాంగిల్స్ అర్థం కాకపోతే మనకి టర్బైన్స్లో అయినా పంప్స్లో అయినా ఏ విధంగా మనకి వెలాసిటీ ట్రయాంగిల్స్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు. చాలామంది స్టూడెంట్స్ డైరెక్ట్గా టర్బైన్ చదివేసి సార్ నాకు అసలు అర్థమే కావట్లేదు టాపిక్ అంటారు. ముందర ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ చదవాలి. ఆ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అనేది సిలబస్లో సింపుల్గా ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అని ఇవ్వకుండా ఇంపల్స్ మొమెంటమ్ ఈక్వేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అని ఇచ్చాడు. సార్ మాకు ఈ టాపిక్ మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా అనుకోకండి. దయచేసి ఇంపల్స్ మొమెంటమ్ ఈక్వేషన్ ఇన్ అప్లికేషన్స్, దట్ ఈస్ కాల్డ్ అస్ ఏ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్. అదే ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్. దాంట్లో వెలాసిటీ ట్రయాంగిల్స్ని డ్రా చేయడం కానీ నేర్చుకున్నట్లయితే టర్బైన్స్, పంప్స్ ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే పెల్టన్ వీల్కి డ్రా చేయాలి, ఫ్రాన్సిస్కి డ్రా చేయాలి, కెప్లాన్కి కూడా డ్రా చేయాలి కదా మనం వెలాసిటీ ట్రయాంగిల్స్. కాబట్టి దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయకండి మీరు. కానీ 1 more ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అంతా ఇంపల్స్ మొమెంటమ్ ఈక్వేషన్ బేస్ చేసుకునే రన్ అవుతుంది స్టోరీ. కేసెస్ చూస్తే 10 కేసెస్ ఉండొచ్చు, 10 or 11 కేసెస్ ఉన్నాయి. ఏ కేసు అయినా కానీ ఇంపల్స్ మొమెంటమ్ ఈక్వేషన్ బేస్ చేసుకునే రన్ అవుతుంది. ఎనీ వన్. మీరేం ఫార్ములాస్ని కూడా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఆ ఇంపల్స్ మొమెంటం అప్లై చేస్తే చాలు. దెన్ వీ విల్ గెట్ ద ఎక్స్ప్రెషన్ విత్ ఇన్ 1 minute హియర్. వెరీ లెంతీ ఏముండదు. విత్ ఇన్ 1 minute ఏదో వెలాసిటీ ట్రయాంగిల్స్ వచ్చిన దగ్గర కొంచెం ఏమన్నా లెంతీగా ఉంటుందేమో, కానీ రిమైనింగ్ కేసెస్లో ఎక్కడైనా కానీ దట్టు ఎక్కువగా క్వశ్చన్స్ ఏమిస్తాడంటే ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ ఆఫ్ వాటర్ అనే వర్టికల్ ఫిక్స్డ్ ప్లేట్ మీద, స్టేషనరీ ప్లేట్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దయచేసి మీరు ప్రాబ్లమ్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. డోంట్ ఓన్లీ సార్ నేను ఫార్ములాస్ మీదే ఫోకస్ చేస్తాను కదా, ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్ హైడ్రాలిక్ టర్బైన్స్. హైడ్రాలిక్ టర్బైన్స్లో 1 క్వశ్చన్, 1 క్వశ్చన్, 1 క్వశ్చన్ అండ్ ఇక్కడ చూడండి అమ్మ 2 క్వశ్చన్స్ వచ్చినాయి. కొంచెము
టర్బైన్స్ అయితే మటుకు లెంతీ టాపిక్ అండి. టాపిక్ అయితే లెంతీ టాపిక్, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. లెంతీ టాపిక్ అయితే, కానీ వెయిటేజ్ చూస్తే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెము అండ్ వన్ మోర్ స్పెసిఫిక్ స్పీడ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. టర్బైన్స్లో కూడా స్పెసిఫిక్ స్పీడ్ మీద కానీ, క్లాసిఫికేషన్స్ ఆఫ్ టర్బైన్స్ మీద కానీ, ఈ 2 టాపిక్స్ మీద బాగా మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అట్లీస్ట్ ఆ రెండింటి మీదగా ఎక్కువగా 1 క్వశ్చన్ అయినా రావడానికి వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. అంత ఇంపార్టెంట్ అనమాట స్పెసిఫిక్ స్పీడ్ కానీ, క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది టర్బైన్స్ కానీ. కొంచెము వెయిటేజ్ తక్కువగానే ఉంది, ఎందుకంటే ఆ సిలబస్తో కంపేర్ చేస్తే వెయిటేజ్ తక్కువగానే ఉంది. మనకి అరౌండ్ 10 or 12 అవర్స్ టీచ్ చేస్తూ ఉంటాం ఓకే టర్బైన్స్. ఓకే, అది కొంచెం ఆలోచించుకోండి. అక్కడ మటుకు చూసుకోండి చాలా జాగ్రత్తగా. ఓకే, 2 క్వశ్చన్స్ వచ్చినాయి అంటే 4 మార్క్స్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ వన్ సెంట్రిఫ్యూగల్ పంప్స్. ఈ టర్బైన్లో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉండొచ్చేమో సిలబస్, హాఫ్ ఉండొచ్చు, లేదా 40% కూడా ఉండొచ్చేమో సిలబస్. అంతే, నాకు తెలిసి అయితే 40% సిలబస్ ఉంది. సెంట్రిఫ్యూగల్ పంప్ ఈజీగానే ఉంటుంది టాపిక్. కానీ క్వశ్చన్స్ చూస్తే సెంట్రిఫ్యూగల్ పంప్స్లో 2015లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి, అండ్ నెక్స్ట్ వన్ 17లో 1 క్వశ్చన్ వచ్చింది, నెక్స్ట్ వన్ 18లో 2, మళ్ళీ HMWSలో కూడా 2 క్వశ్చన్స్, అంటే 4 మార్క్స్ వస్తున్నాయి కాన్స్టెంట్గా మీకు. ఆన్ యావరేజ్గా ఓకే 4 మార్క్స్ అయితే వస్తున్నాయి. టాపిక్ ఈజీగానే ఉంటుంది. టర్బైన్స్తో పోలిస్తే టాపిక్ చాలా ఈజీగానే ఉంటుంది. దట్టు ఓకే ఓన్లీ 40% సిలబస్ ఆఫ్ ది టర్బైన్సే ఉంటుంది. కాబట్టి సెంట్రిఫ్యూగల్ పంప్స్ని దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ద నెక్స్ట్ వన్ ఓపెన్ ఛానల్ ఫ్లో. చూడండి, ఆల్ టాపిక్స్లో బాగా వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏమైనా ఉందంటే ఓపెన్ ఛానల్ ఫ్లో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది. టాపిక్ అయితే లెంతీగానే ఉంటుంది, టాపిక్ ఏమంత ఈజీగా ఉంటుందని నేను చెప్పలేను. ఓకే, ఇక్కడ చూడండి 3 క్వశ్చన్స్ వచ్చినాయి, 2 క్వశ్చన్స్ వచ్చినాయి. అదే ఇక్కడ చూడండి 17లో 4 క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ వన్ RWS మేనేజర్స్ 18లో 1 క్వశ్చన్, 3 క్వశ్చన్స్ వచ్చినాయి. HMWS మేనేజర్లో 1 క్వశ్చన్ వచ్చినాయి. ఓకే, కానీ మటుకు టాపిక్ బాగా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఏడబ్ల్యూలో వెరీ ఇంపార్టెంట్ హియర్. ఓకే, అండ్ అదేవిధంగా మీరు ఏదైనా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ద టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. దయచేసి ఓపెన్ ఛానల్ ఫ్లోని మీరు దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, డోంట్ నెగ్లెక్ట్ దిస్ వన్ హియర్. నౌ దిస్ ఈజ్ ద వెయిటేజ్ మార్క్స్. అండ్ అదేవిధంగా నేను ర్యాంకింగ్ కూడా ఇచ్చున్నాను, అక్కడ క్లియర్గా చూడండి. ఫస్ట్ ఓపెన్ ఛానల్ ఫ్లోలో నుంచి మనకి ఆన్ యావరేజ్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ర్యాంకింగ్ ఇచ్చాను చూడండి. అదేవిధంగా సెకండ్ ర్యాంకింగ్ చూస్తే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్కి ఇచ్చున్నాను చూడండి. సెకండ్ ర్యాంకింగ్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అంటే వెయిటేజ్ అకార్డింగ్ టు ద వెయిటేజ్ ర్యాంకింగ్ ఇచ్చాను. ద నెక్స్ట్ వన్ చూడండి, ఓకే లామినార్ ఫ్లో. ఓకే, అండ్ అదేవిధంగా నెక్స్ట్ వన్ వాట్ యు కాల్ బౌండరీ లేయర్ థియరీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డైమెన్షనల్ అనాలిసిస్. ఓకే, 3rd ప్లేస్లో ఉంది ర్యాంకింగ్ పరంగా కూడా. ద నెక్స్ట్ వన్ 4th ప్లేస్లో ప్రెజర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ ఉంది. నెక్స్ట్ కైనమాటిక్స్ ఉంది 4th ప్లేస్లో. నెక్స్ట్ అదేవిధంగా ఫ్లో త్రూ పైప్స్ ఉంది 4th ప్లేస్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఓకే సెంట్రిఫ్యూగల్ పంప్ 4th ప్లేస్లోనే ఉంది. 4th ప్లేస్లోనే ఉంది సెంట్రిఫ్యూగల్ పంప్. అయితే ఈ 4th ప్లేస్లో 4 టాపిక్స్ ఉన్నాయి. ఈ 4 టాపిక్స్లో కూడా ఈజీ టాపిక్ సెంట్రిఫ్యూగల్ పంపే. దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది స్టూడెంట్స్ సివిల్ వాళ్ళు ఆ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ కానీ టర్బైన్స్ కానీ పంప్స్ అనేది మనకు అసలు అర్థమే కాదు, అది మెకానికల్ స్టూడెంట్స్కి అర్థమవుతుంది కానీ మనకు అర్థం కాదని ఆ 3 టాపిక్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. దయచేసి మీరు ఆ 3 టాపిక్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, దట్టు అసలు సెంట్రిఫ్యూగల్ పంప్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఇంపాక్ట్ ఆఫ్ జెట్. ఎందుకంటే ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ వస్తేనే సెంట్రిఫ్యూగల్ పంప్స్లో వెలాసిటీ ట్రయాంగిల్స్ మీరు డ్రా చేయగలరు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఓకే 5th ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్లూయిడ్ డైనమిక్స్కి ఉంది 5th ర్యాంకింగ్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఓకే టర్బైన్స్కి ఉందమ్మా 5th ర్యాంకింగ్. అదేవిధంగా 6th ర్యాంకింగ్ అని మీరు చూసినట్లయితే ఓకే టర్బులెంట్ ఫ్లోకి ఉంది అండ్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్కి 6th ర్యాంకింగ్ ఉంది. అండ్ 7th ర్యాంకింగ్ చూస్తే డ్రాగన్ లిఫ్ట్కి ఉంది 7th ర్యాంకింగ్. అండ్ దెన్ లాస్ట్ అండ్ వన్ మోర్ టాపిక్ కూడా 7th ర్యాంకింగ్ ఉంది, ఫ్లో ఓవర్ ఏ నాచెస్. ఇయర్ అసలు యాక్చువల్గా ఫ్లో ఓవర్ ఏ నాచెస్ అనేది డైనమిక్స్లోకి వెళ్ళిపోతుంది, దయచేసి గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వన్ 8th ర్యాంకింగ్ చూస్తే టర్బులెంట్ ఫ్లో. నేను చెప్పాను ఓకే వెయిటేజ్ పరంగా కూడా ఓకే చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి టర్బులెంట్ ఫ్లో, అండ్ ఆల్సో సమ్ వాట్ డిఫికల్ట్గా కూడా ఉంటుంది టాపిక్. ఓకే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు ప్లాన్డ్గా ఓకే ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దట్టు ఇంకోటి చెప్తున్నాను నేను మీకు, అసలు ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదనుకోండి, అయినా కానీ ఓకే లాట్ ఆఫ్ నాలెడ్జ్ వీ గెయిన్ ఫ్రమ్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్. నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే ఆ టాపిక్ రాకపోతే ఏ టాపిక్ రావు. అదేవిధంగా ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ చూడండి, ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ సార్ ర్యాంకింగ్ 6th ప్లేస్లో ఉంది ర్యాంకింగ్ అని మీరు దయచేసి అది నెగ్లెక్ట్ చేశారనుకోండి, టర్బైన్స్ రావు, పంప్స్ రావు. టర్బైన్స్ రావు, మీకు పంప్స్ కూడా రావు. ఓకే, కాబట్టి కొన్ని టాపిక్స్ని దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి. అదేవిధంగా ఫ్లో త్రూ పైప్స్లో హైడ్రాలిక్ గ్రేడియంట్ లైను,
టోటల్ ఎనర్జీ లైను, ఈ టాపిక్స్ అనేది మీకు ఫర్దర్గా కూడా చాలా ప్లేసెస్లో యూజ్ అవుతుంటుంది కదా. దయచేసి ఫ్లో త్రూ పైప్స్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. అలాగా మీరు నెగ్లెక్ట్ చేయకండి. కొన్ని టాపిక్స్ని వెయిటేజ్ తక్కువ ఉన్నాయి కదా నెగ్లెక్ట్ చేయకండి. నేను చెప్తున్నాను కదా ఓపెన్గా టర్బులెంట్ ఫ్లో తర్వాత ఎక్కడ మనకి దానివల్ల ఓకే హెల్ప్ చేయదు, ఆ టాపిక్స్ అనేది మనకి హెల్ప్ చేయదు కాబట్టి నేను నెగ్లెక్ట్ చేయమని నేను మీకు చెప్తున్నాను కదా. ఓకే, నెగ్లెక్ట్ చేయమని మీకు చెప్తున్నాను. అంటే నెగ్లెక్ట్ చేయమంటే అసలు ఆ టాపిక్ని రీడ్ చేయొద్దని కాదు మీనింగు, డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు అనేది. అంటే అలాని నేను అష్యూరెన్స్ ఇస్తాను సార్, ఒక క్వశ్చన్ వచ్చింది కదా నెక్స్ట్ అసలు ఒకటే వస్తుందా 0 వస్తుందని నేను చెప్పలేను. ఆ అష్యూరెన్స్ అయితే నేనైతే ఇవ్వలేను. కానీ ఈ 5 ఇయర్స్లో చూస్తే నాకు అర్థమైంది అది. ఈ ఎనాలిసిస్ని బేస్ చేసుకొని నాకు అర్థమైంది ఏంటంటే ఓకే అసలు ఫస్ట్ మనము ఏ టాపిక్స్ని కంపల్సరీగా రీడ్ చేయాలి. అసలు ఫస్ట్ రీడ్ చేయాల్సింది ఏంటంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ని మీరు రీడ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ని రీడ్ చేయాల్సిందే ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్లో ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ని అయితే రీడ్ చేయాల్సిందే. ఈ 2 టాపిక్స్ని అయితే మనం రీడ్ చేయాల్సిందే. అండ్ ప్రెజర్ అండ్ డిస్ మెజర్మెంట్స్, అసలు ప్రెజర్ లేకపోతే అసలు ఫ్లూయిడ్ మెకానిక్స్ లేదు కాబట్టి ఈ 3 టాపిక్స్ని అయితే మనం కంపల్సరీగా రీడ్ చేయాల్సిందే. ఎందుకనంటే ఈ 3 టాపిక్స్లో క్వశ్చన్స్ వచ్చినా 0 క్వశ్చన్స్ అయినా పర్లేదు, ఈ 3 టాపిక్సే రిమైనింగ్ టాపిక్స్కి నాలెడ్జ్ని షేర్ చేస్తుంది. అంటే నాలెడ్జ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ రిమైనింగ్ టాపిక్స్. ఇది ఒక స్ట్రాటజీ. ఈ 3 టాపిక్స్ అయితే మీరు పక్కగా చదవాలి. నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ టాపిక్ చాలా చిన్నదిగా ఉండాలి. ఓకే, అంటే ఎక్కువ లెంతీగా ఉండకూడదు. కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావాలి అనుకుంటే నాకు అర్థమైంది ఏంటి, ఇక్కడ లామినార్ ఫ్లో అనేది ఓకే చాలా చిన్న టాపిక్ నేను చెప్పాను. కానీ ర్యాంకింగ్ పరంగా చూస్తే థర్డ్ ప్లేస్లో ఉంది. ఓన్లీ 3 టాపిక్సే ఉంటాయండి. ఓకే దట్ మీన్ అనాలిసిస్ ఆఫ్ ఫ్లో త్రూ ఏ పైప్స్ హియర్, ఫ్లో బిట్వీన్ ప్యారలల్ ప్లేట్స్ హియర్, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే కైనెటిక్ ఎనర్జీ కరెక్షన్ ఫ్యాక్టర్ మూమెంట్. ఇంతే టాపిక్స్ ఉన్నాయి. చాలా సింపుల్గా ఉంటుంది టాపిక్ అసలు. ఓకే, అయినా కానీ ర్యాంకింగ్ చూస్తే థర్డ్ ర్యాంకింగ్ ఉంది. అదేవిధంగా ఓకే వన్ మోర్ ఈజీగా ఉండే టాపిక్ ఓకే సెంట్రిఫికల్ పంప్స్. ఆ సెంట్రిఫికల్ పంప్స్ ర్యాంకింగ్ చూస్తే ఓకే 4th ప్లేస్. సిలబస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సెంట్రిఫికల్ పంప్స్ ఓకే 4th ప్లేస్లో ఉంది ర్యాంకింగ్ చూస్తే. అండ్ నెక్స్ట్ బౌండరీ లేయర్ కొంచెము టాపిక్ అయితే ఓకే టఫ్గానే ఉంటుంది. అండర్స్టాండింగ్. కానీ సిలబస్ చూస్తే కొంచెం తక్కువగానే ఉంది. మరి ఎక్కువగా అయితే సిలబస్ లేదు. కాబట్టి దయచేసి దీన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే థర్డ్ ర్యాంకింగ్లో ఉంది. దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. డోంట్ నెగ్లెక్ట్ దట్. ఓకే, ఆ టాపిక్ని కూడా మీరు నాకు ఈ 3 టాపిక్స్ కొంచెం సిలబస్ చాలా తక్కువ ఉంటుంది. బట్ వీల్ గెట్ ద ఓకే మోర్ క్వశ్చన్స్ ఆన్ దట్. సిలబస్ తక్కువ. ఇది ఏమేమి టాపిక్స్ అండి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. వన్ ఈజ్ లామినార్ ఫ్లో హియర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ బౌండరీ లేయర్ థియరీ, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సెంట్రిఫికల్ పంప్స్ హియర్. ఓకే, అండ్ అదేవిధంగా ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అయి చెప్పాను. అండ్ వన్ మోర్ హియర్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టాపిక్ హియర్, డైమెన్షనల్ అండ్ మోడల్ అనాలిసిస్. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అంటే ఫస్ట్ మనం మోడల్ ప్రిపేర్ చేస్తాం, దాని నుంచి ప్రోటోటైప్ ప్రిపేర్ చేస్తాం. ఆ టాపిక్ మళ్ళీ మనకి టర్బైన్స్లో యూజ్ అవుతుంది, పంప్స్లో యూజ్ అవుతుంది. అంటే ఎందుకంటే మోడల్ టెస్టింగ్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. డైమెన్షనల్ అండ్ మోడల్ అనాలిసిస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్వశ్చన్స్ కూడా మోడల్ అనాలిసిస్ నుంచే వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ ద ఓకే ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకంటే ఈరోజు మనం హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్ నేను చాలా కష్టపడి చేశాను. ఎక్కడ నాకు తెలిసిన ప్రకారం అయితే ఎక్కడ నేను ఒక్క క్వశ్చన్ కూడా ఎర్రర్ లేదని నేను అనుకుంటున్నాను అని 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. అంటే ఏమన్నా సార్ దీంట్లో కరెక్ట్గా 4 వచ్చినాయా లేకపోతే 2 వచ్చినాయా అనేది నేను మ్యాక్సిమం పేపర్స్ నా దగ్గర పెట్టుకొని చేశాను. నేను ఎక్కడ గ్యాదర్ చేసింది కాదు రిమైనింగ్. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, ఇంతవరకు బాగానే ఉంది. అయితే మీకు ఇంకా డీప్గా ఏం డిస్కషన్ చేయదలుచుకున్నానంటే సార్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్లో కూడా ఓకే సరే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ప్రెజర్ అండ్ మెజర్మెంట్స్ చదవాలి సార్. కైనమాటిక్స్లో కూడా ఓకే కైనమాటిక్స్ అనే చాప్టర్లో ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది ఇప్పుడైతే ఇక్కడ నేను చెప్పినా మీకు అర్థం కాదు. ఓకే, ఏ కాన్సెప్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, కంటిన్యూడ్ ఈక్వేషన్ నుంచి వస్తుందా, రెగ్యులర్గా దేని నుంచి వస్తున్నాయి, అది నెక్స్ట్ మీకు ఐడియా ఉండాలి. ఓకే, దాని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఏం చెప్తానంటే 2015లో టోటల్గా 25 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, ఫ్రమ్ 2015 హౌ మెనీ క్వశ్చన్స్ వీ విల్ గెట్ హియర్ 25. ఈ 25 క్వశ్చన్స్ని ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ విత్ ఎక్స్ప్లెనేషన్.
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంటే సొల్యూషన్. ఆ విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు నీకు అర్థమవుతుంటుంది, ఓహో 15లో ఒక 25 క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ టాపిక్ నుంచి వచ్చినాయి, సారీ ఏ కాన్సెప్ట్ నుంచి వచ్చినాయి నీకు అర్థమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ H&WS మేనేజర్లో కూడా 19 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ 19 క్వశ్చన్స్ చెప్తాను. నెక్స్ట్ 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, 16 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా. అది ఓకే టోటల్గా 5 పేపర్స్ ఉన్నాయి. ఓకే, నేను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో ఒక్కొక్క పేపర్ గురించి అనాలిసిస్ చేస్తాను. ఓకే, ఒక్కొక్క పేపర్ గురించి ఎనాలిసిస్ చేస్తాను. అప్పుడు మీకు ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అనేది కూడా అర్థం చేసుకొని ఇంకా కొంచెము ఈ కాన్సెప్ట్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఆ కాన్సెప్ట్ని రెగ్యులర్గా టచ్లో ఉండాలి. ఫార్ములా ఇంపార్టెంట్ అయితే ఆ ఫార్ములాని మీరు రాసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ షార్ట్ నోట్స్లో ఏమేమి ఫార్ములాస్ ఇంపార్టెంటో అవి ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉండాలి. ఫింగర్ టిప్స్ మీద ఉండాలి ఆ ఫార్ములాస్. అన్ని ఫార్ములాస్ అని నేను చెప్పను, కానీ కొన్ని ఫార్ములాస్ అయితే కంపల్సరీగా ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అది ఏది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి, ఏ టాపిక్ ఇంపార్టెంటో మనం చేసాం, అక్కడ మనం ఏం చేస్తాము, ఆ టాపిక్లో ఏ కాన్సెప్ట్ ఇంపార్టెంటో మనం చేద్దాం. అప్పుడు ఓవర్ వ్యూ ఆఫ్ ది ఫ్లూయిడ్ మెకానిక్స్ మీకు చాలా డీటెయిల్డ్గా అర్థమైపోతుంది.